హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే ఎన్నికలకి ఎంపీటీసీ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు క్యాండిడేట్ సెలెక్షన్ కి పేర్లు ఇవ్వవలసిందిగా మన మాజీ ఎమ్మెల్యే గారికి మీరు ఎవరైనా ఆశావాదులు ఉంటే కూడా పేర్లు ఇస్తే అధిష్టాన ఎమ్మెల్యే గారు అంటే ఆ పేర్లను కూడా పరిశీలిస్తాడు ఆ టైం వచ్చే వరకు. అంటే రేపు కోర్టు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కూర్చున్నాం కాబట్టి మీరు ఎవరైనా ఆశావాదులు ఉంటే కూడా ఇవ్వచ్చు మన ఎమ్మెల్యే గారికి. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ నాయకుడు కొల్లాపూర్ ముద్దుబిడ్డ పేదల పెన్నిధి మన బీరా హర్షవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన స్థానిక ఎంపీపీ గారికి, అదేవిధంగా మన స్థానిక ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులకు, అదేవిధంగా మన ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ అధ్యక్షులకు, వార్డు సభ్యులకు, ముఖ్య కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఏదో సింపుల్గా కొంచెం ఊరికి ఒకరో ఇద్దరు అనుకున్నాం కానీ ఇంత ప్రతి ఒక్కరి లోపల పార్టీ మీద అనుకోండి కేవలం హర్షవర్ధన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రేమతోడుగా ఈరోజు ప్రతి ఒక్కరు రావడం గర్వకారణం. ఈ కార్యక్రమంలో ఈరోజు సోదరుడు ప్రకాష్ అన్నట్టు, మాజీ అధ్యక్షులు మండల అధ్యక్షులు తిరుపతయ్య గారు అన్నట్టు మాకు ఎలాంటి కూడా ఓసీలకు కానీ బీసీలకు కానీ అనువుల పరమాణు కూడా తినలేదు మా మధ్యలో కూడా. అంటే మేము కూడా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాం. ఆ రోజు జనరల్ సీట్లు కానీ బీసీ సీట్లు కూడా మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తేనే చేయి కలుస్తేనే ఏదైనా కానీ శబ్దం వస్తుంది అన్నట్టుగానే మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా కానీ అలాంటి మాకు వచ్చింది కాబట్టి వీళ్ళు నిరుత్సాహం అనేది ఏదే లేదు, మీకైనా మేము ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే మండలాన్ని కైవసం చేసుకోవాలి, టీఆర్ఎస్ జెండా ఎగరాలనే ఏక సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మేమంతా కూడా పూర్తి ఎమ్మెల్యే గారు అనుకోండి, మేము ఎవరైనా మండల స్థాయిలో కూడా ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణంగా మీకు వచ్చినందుకు కూడా ఆశీర్వదిస్తున్నాం. మీకు మళ్ళీ కూడా అన్ని రకాలుగా ప్రతి ఇంటికి మీతో పాటుగా క్యాండిడేట్లు ఎవరైతే మంచి క్యాండిడేట్లు చూసి మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో కానీ చూసి మీకు కూడా అండదండలుగా ఉండి మేము మిమ్మల్ని మా భుజాల మీద వేసుకొని కూడా మండల స్థాయి కానీ, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు ఎమ్మెల్యే కాకపోయినా మనకు ఎమ్మెల్యేనే ఎప్పుడైనా కానీ మన ఎమ్మెల్యేనే అంటే ఒకటి మాజీ అన్నది మన మధ్యలో ఉండనే వద్దుగా మనకు లేదు సభ లేదు ఇప్పుడు పవర్ అయినా కానీ మనకు ఎమ్మెల్యేనే. అది గురించుకొని మనం ఖచ్చితంగా రేపు స్థానికంగా ఎంపీటీసీని అనుకోండి, జెడ్పీటీసీని అనుకోండి, సర్పంచ్లను అనుకోండి, వార్డు కా నుంచి మొదలు పెట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలను మనం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు పెట్టుకున్నదే 420 అంటే 420 అనేది గొప్ప, అది ఒక పెద్ద నేరస్తుని 420 అంటారు. అంటే వాళ్ళు 420 అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పిండు నేను మోసం చేస్తున్నా చేనే చేసిండు. అది గ్రహించలే పబ్లిక్. అందుకొరకి మన 420 కాకుండా ఉన్న 5-6 ఒక కార్డు పట్టుకొని తిరిగింది కదా. ఒకటి షాదీ ముబారక్లో కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నది ఒకటి. మహిళలకు ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండే మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, అది లేదు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇస్తున్నాడు, పూర్తి స్థాయిలో చేయలేదు. ఇంకొకటి రైతు బంధు 15,000 అన్నాడు, మనం 10,000 అంటే కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించే ప్రతి ఒక్క ఎకరం ఉన్న రైతు, అర్ధ ఎకరం ఉన్న రైతు కూడా 5,000 వస్తే ఆ ఉపయోగపడతాను. ఈయన గొట్టి గొప్పలు చెప్పి 15,000 ఇస్తాని లాస్ట్కు మొండి చేయి చూపిన రేవంత్ రెడ్డి కూడా మీరు కూడా మన కూడా సుఖం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అదొకటి. రైతు బీమా అనేది ఒక 10 గుంటలు ఉన్న రైతు కూడా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆసరాగా ఉంటాయి 5 లక్షల రూపాయలని కేసీఆర్ గారు పెట్టిన దాన్ని కూడా ఈరోజు సక్రమంగా ఇస్తలేరు. ఈ విధంగా మహిళలకు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు ఏదో స్కూటీ ఇస్తాడు, ఆ స్కూటీ లేదు, ఏది లేదు.
అందుకని ఇవన్నీ మనమందరం కూడా ప్రతి ఒక్కరం దీన్ని ఏంటంటే పోయి అయ్యా మీ ఇంటికి పెన్షన్ వచ్చిందా, వికలాంగులకు 6,000 ఇస్తాను లేదు, ముసలోళ్ళకు 4,000 ఇస్తాను లేదు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మన కార్యకర్తకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి వివరించడానికి. అదేవిధంగా వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసిండ్రు. మనం వాస్తవాలు చెప్పి మనం ఓట్లు వేయించుకొని మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకందరికి కూడా మనుగడ ఉంటుంది. ఇంకొకటి అందరూ అనుకున్నట్టు ఈ మండలంలో ఎలాంటి గ్రూపులు లేవు, ఏమి లేవు. ఎందుకంటే మొత్తం ఊహించుకునే వరకే ఏదైనా ఎలక్షన్లు వచ్చినా ఏదైనా మీటింగ్లు వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేశాం. అదే జరుగుతుంది. ఇంకొకటి ఈరోజు ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికలకే మనకు మొదటి మెట్టు రేపు అసెంబ్లీకి. అది మాత్రం ఖచ్చితంగా మాత్రం గ్రహించి రేపు మనం ఎమ్మెల్యే కావాలనుకుంటే ఇప్పుడే కష్టపడాలి. గతంలో కూడా 6 నెలల ముందు 8 నెలల ముందు కష్టపడితేనే 2018 ఉప ఎన్నికనే మనకు మొట్టమొదటి అయింది. అది 24 ఉప ఎన్నిక. ఇదే మనకు కూడా భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిండు కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే మనకందరికీ మనుగడ ఉంటుంది, మన ఎమ్మెల్యే ఉంటాడు, మన పనులు అవుతాయి. ఇంకోటి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా మన దగ్గర 7 గ్రామాలకి ఈ జెడ్పోల్ సబ్ స్టేషన్ కింద అయితే మన ఎమ్మెల్యే గారు పట్టుదల తోటి శాంక్షన్ చేయించాడు. ఆ రోజు 1,75,00,000 చేయించండి. దానికి కొంత ఫండ్ తక్కువైతే కలెక్టర్ గారితో మాట్లాడి కూడా చేపిద్దామని. అది కూడా వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. మనం చేసిన శాంక్షన్ను పనిచేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ దుర్మార్గాన్ని కూడా ప్రకృతి కూడా సహించలే, భగవంతుడు కూడా ఒప్పుకోలే. పెట్టిన వారానికే స్తంభాలు పడిపోయాయి. అంటే వాళ్ళు ప్రేమతోటి చేయలే పని, తూతూ మంత్రంగా చేసింది కాబట్టి స్తంభాలు పడిపోయాయి. అలాంటివి ఉన్నాయి కాబట్టి మనం అన్ని కూడా లిఫ్ట్ అనేది ఉండవా, లిఫ్ట్ కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మడిపడి దాన్ని కూడా లిఫ్ట్ చేస్తేనే ఈరోజు నీళ్ళు వస్తున్నాయి మనకి. ఇది కూడా తుంకుటలు అన్నట్టు తుంకుట రోడ్డు, అంబపల్లి రోడ్, దగడపల్లి రోడ్ అనేది అది ఆ ఊరు పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కాదు. ఆ ఊర్లు 2 ఊర్లు పుట్టినప్పటి నుంచి బాటనే అది. వాటికి రాకపోకలకు చేసినది ఎవరు? ఆ రోజు దవడపల్లిలో కొంత పెద్దలు పెద్ద మాటలు మాట్లాడి అయ్యా ఊరు మొత్తం వేసాం సాలిడ్ అని 400 300 దెబ్బల వాళ్ళకి. అదే అంటున్నా. అదొకటి బెక్కెన్ రోడ్డు ఉండే. ఇవన్నీ రోడ్లు, ఇవన్నీ కొన్ని పనుల. ఇంకొకటి మనదైతే వాస్తవంగా సోషల్ మీడియాలో చాలా వెనుకబడి ఉన్నాం. ఆ రోజున్నాం, ఈ రోజున్నాం. ఆ రోజు మనం వరుస పెట్టించినాం. నెలకు వస్తే దాదాపు 50-60 మినిమం ఏది ఎల్ఓసి. సీఎం రిలీఫ్ ఫండ్లు 50-60. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నాడు వేయలే, దళిత బంధు తీసుకున్నాడు మనకు ఓటేయలే, బీసీ బంధు తీసుకున్నాడు ఓటేయలే. అంటే మనం చేసిన పొరపాటు అది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం పుట్టి మాటలు చెప్పి అంటే దాంట్లో మనకు మన సొమ్ము తిన్నోళ్ళు, మన లబ్ధి పొందిన ఎమ్మెల్యే గారు లబ్ధి పొందినోళ్ళు వాస్తవంగా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా వేసింది. దాంట్లో కూడా బీసీ బంధువులు అనుకోండి, ఎస్సీ బంధువులు అనుకోండి, ఒక 20% వేసింటారు, 80% సున్నా. ఇంకోటి కళ్యాణ లక్ష్మి అదే అట్లా చేసింది. మనం ఇంకొకటి కళ్యాణ లక్ష్మి కూడా ఎవరైనా వద్దులేవాడు మనోడు కాదంటే కూడా అది పద్ధతి కాదు, ఆడపిల్లకి ఇవ్వాల్సింది అన్నాడు ఎమ్మెల్యే గారు. ఆ రోజుల్లో ఆడపిల్ల విషయంలో మనం ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. ఆయన ములాద చూసిందా. అందుకొరకి ఈ రోజు కూడా కొన్ని విషయాల్లో మనం కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని మనం ఏదైనా ఉంటే లోపలిట్లో కొట్లాడాలి, కానీ బయట మాత్రం నంది అంటే నంది, పంది అంటే పందానికి వరకు మనం ఉండాలి. అది లేనంత వరకు మనది ఇదే ఉంటుంది వ్యవహారం. అందుకొరకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్లో మెజార్టీ రాకపోతే మా పెదవాళ్ళ రాకపోయినా కానీ సోమేశ్వరమ్మ కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు ముదరుకోలేము. మెజార్టీ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. మా ఊరిదే చెప్తున్నా, పక్కకు తీసుకెళ్ళి మీరు కూడా ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలి మెజార్టీ. ఈ మండలంలో తెచ్చినది ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈరోజు గల్లు వేసుకొని తిరుగుతున్నాడు ఒకడంటే ఒక్క రాజన్న తిరుగుతున్నాడు. 16 ఓట్లు తెచ్చుకున్నాడు మెజార్టీ. అందరూ 100, 200, 300, 400, 500, 600 అంటే మన అసమర్థతనే మనది. మన ఇంటికి పోయి మనం చేసిన కార్యక్రమాలను, మనం చేసిన సంక్షేమ పథకాలను తీసుకోపోలేక మన అసమర్థతతోటి మనం ఈరోజు ఈ లాస్ అయ్యి కొన్ని విషయాల తిక్కులలాగా తిరుగుతున్నాం. అన్ని ఉండి తిక్కులలాగా తిరుగుతున్నాం. వాడు తిక్కోడైనా కానీ మూగోడులాగా తిరుగుతున్నాడు.
అందుకొరకి ఇప్పుడు కూడా మనం కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ మొగల లేకనే తిరిగి మనం ఖచ్చితంగా మండలాన్ని కైవసం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆశావాదులు కూడా ఎవరికి ఎమ్మెల్యే గారు చెప్తే మన ఎమ్మెల్యే గారు చెప్తే సూచన తప్పకుండా మీరు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకొని బల్బం కట్టుకొని పనిచేయాలి గెలుపు కొరకు. కాంగ్రెస్ బాకీ కార్డు రేపు ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో పాలనలో ఇస్తామన్న గ్యారంటీల్లో భాగంగా బాకీ కార్డులను స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తూ వీటిని అడగాలని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మన పార్టీ కానీ మన ఎమ్మెల్యే కానీ మనకు కానీ మనం ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆకలి అయింది 3:30 అయినా ఇట్లా ఉన్నామంటే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా ఉన్నాం కాబట్టి రేపు కూడా ఆకలి నిద్ర అన్ని మర్చిపోయి మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. మన జెండా మండలంలో ఎగరాలి ఖచ్చితంగా. బాధపడుతున్నా ఏంటంటే అన్న రాజిరెడ్డి అన్న మెజార్టీ వస్తే చప్పట్లు మోగుతలేవు, వినిపిస్తలేవు. అన్న ఎన్నిసార్లు వినిపిస్తలేవు. ఎందుకంటే అందరూ తక్కువ వచ్చారు కాబట్టి ఎవరు కొట్టలేకపోతున్నారు. అలా నేను అభినందించలేకపోతున్నాం. ఎందుకంటే మేము కూడా వేయలేగా, మేము ఇచ్చేట మేము కూడా కొడతాము ఇలాగా. సరే ఈసారి అలా నీ మీద దిద్దుకన్నా అన్న చెప్పినట్లు అన్న అలా చాలా విషయంగా ప్రతి గ్రామానికి కూడా అల్టిమేట్ జారీ చేసిండు. ఎందుకంటే ఏ గ్రామం నుంచి అయితే మెజార్టీ వస్తుందో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చిండు. కాబట్టి దీని అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా నేనే క్యాండిడేట్ అనే విధంగా భావించి ఖచ్చితంగా పనిచేసి ఈసారి వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో ఎలాగో ముందంజ ఉంటారని కూడా మేము నమ్ముతూ ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంతసేపు ఎవరు కూడా అన్నం తినకుండా లేదంటే ఎండకు కూడా భరించేంతసేపు నా ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాసనసభ సభ్యులు మన సభ్యులు అలా చెప్పేసిండు కాబట్టి మాది కాదు, మన శాసనసభ్యులు అలా సోదరులు రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ సోదరిమణి సోమేశ్వరమ్మ గారు, పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు, ఈదన్న గారు, నేగౌడ్ గారు, కుమార్ గారు, మహేష్ గారు, మల్లికార్జున గారు, ఇతర మిత్రులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ ఫోరం మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు గారు, నా సహచర మిత్రులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ సోదరులకు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోదరులకు అందరూ కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పోయిన నెలలో మండల పార్టీ మీటింగ్కి ఒక 3-4 ముఖ్యులను పిలిచి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి 3-4 అంటే ఒక 100 మందితో మీటింగ్ కండక్ట్ చేసుకొని రేపు మరి జరగబోయే ఎన్నికల్లో మంచి చెడ ఏంది, ఎట్లా పోవాలి, ముందుకు ఎట్లా పోవాలి, వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా గ్రామాల్లో ఉన్నటువంటి మంచి అభ్యర్థుల సెలెక్షన్ చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కూడా పిట్టయిపోతూ ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు ఎదురు లేకుండా పోతూ ఉంది. ఈ మండలంలో శ్రీధర్ రెడ్డి ఎత్తని ఒకటి గుర్తు తెచ్చుకుంటే నిన్న అక్రమ ఇసుకను అడ్డుకున్నాడని తూముకుంటలో ఒక రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్జన్యపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి
అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఆ రోజు ఎన్నికల ముందు ఇంటింటికి పోయిన గ్యారంటీ కార్డులు ఇచ్చి అమ్మా ఈ కార్డు పెట్టుకుంటే నీకు ఈ 6 గ్యారంటీలు వస్తాయని చెప్పి ఎక్కడన్నా ఒక్క గ్యారంటీని అమలు చేసినా సరిగ్గా ఈ సన్నాసులకు ముఖం కూడా లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లాడే అర్హత ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దౌర్జన్యం చేసి బెదిరించి పోలీస్ అధికారుల అండతో మరి ప్రతిపక్షాలను బెదిరించి రాజ్యం వెళ్తాం అనుకుంటా ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా గొప్ప ఆయుధం. ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా మీ దుర్మార్గాలకు, మీ దౌర్జన్యాలకు చమర గీతం పాడుతుందని కూడా ఈ సందర్భంగా ఏం చెప్పినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, ₹1,00,000 ఇచ్చిండు, మేము వస్తే తులం బంగారం ఇస్తా ఉన్నాడు. ఇప్పటికీ సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల పైగా పెళ్లిళ్ళు జరిగినాయి. 7-8 లక్షల పెళ్లిళ్లకు మరి తులం బంగారు ఎక్కడ పోయిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. తులం బంగారు లేదు, 2,000 4,000 అన్నారు. మరి 4,000 ఎక్కడ పోయింది? మరి ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో వచ్చే పెన్షన్ ₹2,000 పెన్షన్ 2,000 ఎక్కొడితే ఈ రోజు వరకు వాళ్ళు ఎంత బాకీ పడినట్టు? సంవత్సరంలో 24,000 ప్లస్ ఇప్పుడు ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అంటే ఒక పెన్షన్ దారునికి ₹48,000 ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఓటు అడగడానికి వచ్చినప్పుడు చెప్పాలి, అమ్మా ఆ 48,000 ఎప్పుడు ఇస్తారని అడగాలి. కొత్త పెన్షన్లు ఆ రోజు వికలాంగులకు 6,000 అన్నారు, అది ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? మరి స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఏవి లేవు. కేవలం మాటలతో కాలయాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఈ ప్రభుత్వం చేసింది ఏది లేదనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇక దానికి సంబంధించి గ్యారంటీ కార్డులు కొట్టేయడం జరిగింది. రేపు మీకు అందరికీ పంపిస్తాం. ప్రతి గ్రామానికి నేను కూడా వస్తా. రేపు కోర్టులో మరి చాలా మంది అనుకుంటారు కోర్టులో ఏమొస్తుందో, ఏది వచ్చినా ఏది రాకపోయినా మనం ముందుకు పోదాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా సిద్ధంగా ఉందామనే విషయంలో మరి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ రైతు భరోసా కింద 4 ఎకరాల రైతుంటే ₹76,000 ఇంతవరకు బాకీ. 2 లక్షల రుణమాఫీ కానీ చాలా మందికి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నాడు. 22 నెలలకు ₹88,000 నిరుద్యోగ భృతి కూడా ఈరోజు ఈ పార్టీ ఈ అధికార ప్రభుత్వం బాకీ అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మనం ఊర్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడిగితే ఏం సమాధానం చెప్తారు వాళ్ళనే విషయాన్ని చెప్తున్నాం. ఇదే మనకు వాళ్ళని నిలదీయడానికి ఇది గొప్ప అవకాశం అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో గ్యారంటీ కార్డు, బాకీ కార్డులు పంచుదాం. బాకీ కార్డులు పంచి మనం చేసిన పని చెప్పుకుందాం. మనం పని చేసినాం, చెప్పుకోలేకపోయినాం. మన ఓటమికి కారణం మనం చెప్పింది చేసినాం, చేసిందని చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు గెలవడానికి అబద్ధ ప్రచారాలతో గెలిచిండ్రు. తమ్ముళ్ళు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి తమ్ముళ్ళు చాలామంది, ఇందాక తమ్ముడు ప్రకాష్ కూడా మాట్లాడుతూ చెప్పడం, సోషల్ మీడియాలో ఎవరిని విమర్శించినా కార్యకర్తలందరూ ఓర్పుడు తోడుగా ఉండి ఏ కార్యకర్తలు పోలీసులు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందరికి అందరికి పోదాం, కొట్లాడదాం, ఓటు పోదాం. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉందని అధికారులు అడ్డదిడ్డం చేస్తే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు రాళ్ళేస్తే మనం రసగుల్లలు అయ్యాం, వాళ్ళు రాళ్ళేస్తే మనం రసగుల్లలు అయ్యామని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తాను. ఖచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి కూడా గుర్తుపెట్టుకొని కాలంకి వడ్డీతో సహా వాళ్ళకు బాకీ రూపంలో వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తామని ఈరోజు శ్రీధర్ రెడ్డి లాంటి హత్య జరిగితే సిగ్గు లేకుండా ఇంతవరకు దోషులను అరెస్ట్ చేయలేదంటే ఇక్కడ మీరు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ ప్రచారంలో పోయినా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనే దానికి ఇది ఒక్కటే ఒక నిదర్శనం అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బెదిరిస్తే ఇవ్వడం భయపడం.
మీకు అవకాశం ఇచ్చినాం. 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినారు కదా. మొదటి సంవత్సరం హానీమూన్ పీరియడ్ 6 నెలలు సంవత్సరం చేసుకొని ఏం చేస్తారో చూసినాం. మీరు ఏం చేస్తలేరు. పని చేయమని అడిగితే కేసులు పెడతారు. ఇంపార్టెంట్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. అంతకు మించి మీరు ఏం చేయలేరు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తాను. కార్యకర్తల వెంట నేనుంటా, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు చెప్తా ఉన్నా. తమ్ముడు, మీకు ఆపద వస్తే ఖచ్చితంగా నేనైతే 100% మీ వెంట ఉండి మీకు ఏదున్నా మీతో పాటు నేను ఉంటాననే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి రిజర్వేషన్లు మంచి చదువుకున్న వ్యక్తులను, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులను, సమాజంలో అభివృద్ధి దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా మనం ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో మీరే కూర్చొని మంచి వ్యక్తిని మీరే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి, ఈరోజు మన అభ్యర్థి సెలెక్షన్ కూడా చాలా ముఖ్యంగా, అంటే మంచితనము, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా మనం ఒక ఇంట్లో ఏదైనా సంబంధం చూసినా, ఏదైనా ఒక మంచి మిత్రత్వం చేసినా, ఎవరిదైనా కలిసినా ఏమనుకుంటాం, మంచోళ్ళతో దోస్తాం చేయాలి, మంచోళ్ళతో చేయాలనుకుంటాం. ఇందాక మాటల్లో ఎవరో చెప్పిన ఈ విషయం మీరా అన్నారు సార్, శశన్న చెప్పిండు ఇందాక. డీలర్ సాబ్ చెప్తూ ఏం చెప్పిండు, ఎక్కడైనా సరే అభ్యర్థి కీలకంగా ఉంటారు. అభ్యర్థి ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను మనమందరం కలిసి ఉంటే దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతాం. అంతే తప్పితే వాడి మీద వ్యతిరేకత ఉంది, మన కోటి వేస్తారు లేని మాత్రం దయచేసి భ్రమలో ఉండకండి. ఆ భ్రమను వీడి కష్టపడితే ఈ మండలంలో ఖచ్చితంగా గెలుస్తాం. 2 ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 కూడా కైవసం చేసుకుంటే మన విషయాన్ని కూడా మీకు ఒక్క మాట, ఈరోజు మళ్ళా రేపు ఎల్లుండో మళ్ళీ ఒక రోజు ప్రతి గ్రామానికి పోదాం, గ్యారంటీ కార్డులు వంచుదాం, ప్రతి ఇల్లు దిగుదాం. ఇందాక మీరు చెప్పినట్టు పూర్తి స్థాయి నేను ప్రతిరోజు వస్తా. ఇవన్నీ రేపు మీరు ఎల్లుండి నుంచి ఫిక్స్ చేస్తే ప్రతిరోజు ఓ ఊరికి పోదాం, బాకీ కార్డులు మంచుదాం, ప్రతి ఇంటికి పోదాం, అమ్మలకు అక్కలకు చెప్తాం ఏ విధంగా మోసం చేసింది ప్రభుత్వం, తులం బంగారం అడగమని చెప్తాం. మరి ఈరోజు పెళ్లిళ్ళైపోయి కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళకు రేపు ఏ విధంగా తులం బంగారం ఇస్తారు, ఎందుకు ఇస్తలేరు, ఇప్పుడు నిలదీయాలి. మనం నిలదీస్తేనే న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి చాలామంది మిత్రులు గతంలో మీ అందరికి కూడా మీరు క్లోజ్ చేసుకుంటే మేము మాట్లాడుకుంటాం. ప్లీజ్ అంజనయ్య గారు. ఓకే.